హోంవర్క్ చేయలేదటండి. ఆ బాబు నిన్నే ఊరి నుంచి వచ్చాడు, హైదరాబాద్ తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా, ఎంబీబీఎస్ ఏంటి చదవట్లేదు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే ఏదో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పాలి, అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? అక్కడే కుప్పకూలిపోయాడు. కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు, మాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళే డైరెక్ట్ గా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారట, అక్కడ ఏమొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయనన్నారట, ఇక్కడ కేజీహెచ్కి తీసుకొచ్చేయమన్నారు. అప్పటికే బాబు చనిపోయాడు. కనీసం మినిమం పేరెంట్స్ కి చెప్పాలి కదా ఇలా పడిపోయాడు అని చెప్పేసి. చేతితోటే కొట్టారు, ఫుల్ బట్టలు ఇప్పేసి ఇలాగా చొక్కా పట్టుకొని ఇలా గూపేసి కొట్టారు గట్టిగా. కొట్టేసరికి ఆడ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి దెబ్బకి ఇంకా హార్ట్ స్టాప్ అయిపోయింది. నేను అర్థమవుతాను. వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు నా మనవుడు కొట్టింది ఆవిడ. ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయిన మనవుడు. ఇప్పుడు ఆ పిల్లడు వస్తాడు, వాళ్ళకి చెప్పండి. చిన్న పిల్లడికి ఒక బాబు ఒక పాప, ఇద్దరు కొడుకులకి ఒకే బాబు పాప, ఇద్దరు నాన్నలకు ఒకే బాబా. ఎంత ఇది హోంవర్క్ చేయలేదని కొట్టేసింది. వద్దు వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి, కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాబు పడిపోయాడని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు. నాకు వేరే వాళ్ళు చేశారు, మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని. అక్కడ మా లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి, అక్కడ లేరండి సార్. కేహెచ్కి వెళ్ళి వచ్చింది కదా, చనిపోయారని చెప్పి అన్నారండి. చెక్ చేసి మాకు ఏ అబద్ధాలు చెప్పారండి, మా అబ్బాయిని కొట్టదని అబద్ధాలు చెప్పారండి. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు సీసీ కెమెరా చూసి కొట్టేశారండి, కొట్టి చడిచిపోయాడండి. హుషారుగా వెళ్ళాడు, యాక్టివ్ గా చాలా హుషారుగా వెళ్ళాడు, బ్రేక్ తిన్నాడు. మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.